ఎండలో తిరగడం వల్ల తల తిరగడము మరియు శరీరం బలహీనంగా అనిపిస్తుందా? హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీకర్ సూరా, కన్సల్టెంట్ ఫిజిషియన్ వర్కింగ్ అట్ దువా హాస్పిటల్, కరీంనగర్. ఇది వడదెబ్బ యొక్క లక్షణాలు. వడదెబ్బ అంటే శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కన్నా ఎక్కువ పెరగడం వల్ల శరీరము తనంతట తాను చల్లబరుచుకోలేకపోవడం వల్ల వడదెబ్బ వస్తుంది. ఈ వడదెబ్బ యొక్క లక్షణాలు కళ్ళు తిరిగి పడిపోవడము, వాంతులు అవ్వడము, శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కన్నా పెరగడము, అయోమయంగా మాట్లాడడము, ఇలాంటివి వడదెబ్బ యొక్క లక్షణాలు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే మనము చల్లటి నీడలోకి వెళ్ళి పేషెంట్ని తీసుకొచ్చి శరీరము మొత్తం చల్లటి నీళ్ళతో చల్లబరిచే ప్రయత్నం చేయాలి. పేషెంట్ కాన్షియస్ ఉంటే కొన్ని నీళ్లు తాగించాలి. వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. సో వడదెబ్బ తగలకుండా మనం ఎలా నివారించాలి? లూజ్ బట్టలు, లైట్ కలర్ బట్టలు వేసుకోవాలి. అండ్ పొద్దున 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ ఎప్పుడైతే తీవ్ర స్థాయిలో ఉంటుందో అలాంటి టైంలో బయటికి వెళ్ళకపోవడము అండ్ రెగ్యులర్గా వాటర్ తీసుకోవడం వల్ల మనము ఈ వడదెబ్బ అంటే హీట్ స్ట్రోక్ని నివారించవచ్చు.